ఒక పాయింట్ మీకు చెప్తాను. చాలా మంది నీచాధములు, మత ఉన్మాదులు సోషల్ మీడియాలో పెడుతున్న ఒక పోస్ట్ ఏంటంటే, మేరీ అనగా మరియ తల్లి ఎవరో రోమా సైనికుడితో తప్పు చేసి క్రీస్తును కన్నది అనే ఒక నీచమైన భావజాలంతో కూడినటువంటి పోస్టులు షేర్ చేస్తూ, కామెంట్లు చేస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి నిన్నగాక మొన్న పుట్టిన 30 ఏళ్ల 40 ఏళ్ల 50-60 ఏళ్ల క్రూర మృగాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. వాళ్ళ వయసు ఎంత అంటే మహా అయితే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు. ఈ 50-60 ఏళ్లలో వాడికి సంబంధించిన పుస్తకాలే వాడు సరిగా చదివి చావలేదు. ఆ విషయం నాకు తెలుసు. ఇతర మతాల మీద దుమ్మెత్తిపోయాలి అనే నీచమైన ఆలోచనతో గ్రంథంలో లేని విషయాలు, గ్రంథ పరిజ్ఞానం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇది ఎంత ప్రమాదం. దీన్ని ఖండించాలా వద్దా అంటే ఖండించాలి, కానీ ఖండించకుండా ఆ నీచమైన మాటలు మాట్లాడే వ్యక్తినే తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి ఒక అత్యున్నతమైన స్థానంలో రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఆధ్యాత్మిక భావజాలం కలిగిన వారుగా వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం అనేది మన దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. ఏమనలేం, బాధపడడం తప్ప ఏమీ చేయలేం. అలా మాట్లాడుతున్నవాడు మాట్లాడింది రైటా అంటే రైట్ కాదు, రాంగ్ అది. మరి వాడు ఆధ్యాత్మికవేత్తగా ఇతగాడికి ఎలా కనబడ్డాడు? తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న ఏదో ఇష్యూని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూర్చోబెట్టి మాట్లాడించుకుని ఏదో పెద్ద ఆధ్యాత్మికవేత్తను తీసుకొచ్చారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నటువంటి ఒక రాజకీయ నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేం అంటే అధికారం వాళ్ళ చేతుల కింద ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. కానీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. అప్పుడు నువ్వు ఉన్న కుర్చీలో నుండి దేవుడే నిన్ను దించేస్తాడు. అప్పుడు సిగ్గుపడతావు. తప్పు చేశాను అని సిగ్గుపడతావు. నిజంగానే బైబిల్ గ్రంథంలో అలా ఉందనుకోండి, అదే మాట్లాడేవనుకో తప్పులేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ లేని వార్త సృష్టించి ఒక పవిత్రురాలైన కన్యక అని గ్రంథంలో వ్రాయబడితే, మరంత పవిత్రురాలైన కన్య సర్వోన్నతుడైన దేవుని యొక్క ఎంపికలో ఒక భక్తురాలిగా, పరమ భక్తురాలిగా నిలబడితే, ఆ భక్తురాలిని గురించి నీచమైన హేళనకరమైన మాటలు మాట్లాడడం అనేది సంస్కారహీనమైన నీచమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఉన్నోళ్ళు ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆధ్యాత్మికవేత్తలు. అది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి. దీని అంతటికి కళ్ళెం వేయాలి, దీని అంతటికి చరమగీతం పాడాలి అంటే ముఖ్యంగా క్రైస్తవుల్లో జ్ఞానం పెరగాలి, క్రైస్తవుల్లో వివేకం పెరగాలి, క్రైస్తవుల్లో మేమంతా ఒక్కటి అనే భావన రావాలి, ఐక్యత రావాలి. ఈ ఐక్యతతో తమ్మును తాము దేవునికి సమర్పించుకోగలిగే రోషం, పౌరుషం ఉండాలి.